హైదరాబాద్లోని ఓ అపార్ట్మెంట్ లిస్టులో చిక్కుకున్న 4 ఏళ్ల బాలుడిని డీఆర్ఎఫ్ సిబ్బంది పోలీసులు సురక్షితంగా బయటకు తీశారు. వెంటనే నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నాంపల్లిలోని ఓ అపార్ట్మెంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అపార్ట్మెంట్లోని లిఫ్ట్ వారం రోజుల పాటు టెక్నికల్ సమస్యలో ఉన్నట్లు సమాచారం. బాలుడు అపార్ట్మెంట్లోని ఓ కుటుంబానికి బంధువుగా వచ్చాడని, సెకండ్ ఫ్లోర్లో లిఫ్ట్లోకి బాలుడు ఎక్కిన వెంటనే లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్కు వెళ్తూ గ్రౌండ్ ఫ్లోర్కు ఫస్ట్ ఫ్లోర్కు మధ్యలో లిఫ్ట్ ఆగిపోయింది. బాలుడు లిఫ్ట్లో చిక్కుకున్నాడని గుర్తించిన బంధువులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో డీఆర్ఎఫ్ బృందాలు, పోలీసులు, వైద్యులు సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మధ్యలో చిక్కుకున్న బాలుడు దాదాపు 3 గంటల పాటు ప్రాణాలతో లిఫ్ట్ గ్రిల్లో చిక్కుకొని ఉన్నాడు. లిఫ్ట్లో ఇరుక్కున్న బాలుడిని గుర్తించి బాలుడికి ఆక్సిజన్ అందించారు వైద్య సిబ్బంది. ఓవైపు పోలీసులు, డీఆర్ఎఫ్ సిబ్బంది, మరోవైపు డాక్టర్లు సహాయ చర్యలు చేపట్టారు. 3.5 గంటల పాటు సహాయక చర్యలు చేపట్టిన బృందాలు ఎట్టకేలకు బాలుడిని సురక్షితంగా బయటకు తీశారు. వెంటనే అంబులెన్స్లో నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. అయితే నీలోఫర్లో సర్జరీ చేసిన వైద్యులు బాలుడి పరిస్థితి తీవ్ర విషమంగా ఉందని తెలిపారు. కడుపు భాగం లిఫ్ట్ గ్రిల్కు గోడకు మధ్య నలిగిపోవడంతో ఇంటర్నల్ డ్యామేజ్ అయిందని తెలిపారు. బ్రెయిన్కు ఎక్కువసేపు ఆక్సిజన్ అందకపోవడంతో మిగతా అవయవాలు దెబ్బతిన్నాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఐసీయూలో వెంటిలేటర్పై బాబుకు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు వైద్యులు.